శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులు ఇలా చేయొద్దు ప్లీజ్. ఎందుకు అంటే గనక మీరు ఇలా చేయడం వల్ల జరగబోయేది వేరేది అనుకుంటే జరిగేది మాత్రం ఇదే. కావున అప్రమత్తంగా ఉండండి. మరికొద్ది గంటల్లో మీకు గోచర రీత్యా ఎలా ఉండబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. రానున్న మరికొద్ది గంటల్లో ఈ రాశి వ్యక్తులకు మీరు చేయాలి అనుకుంటున్న పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఇక మీకు బంధువుల తరపు నుంచి కావచ్చు, మీ మిత్రుల తరపు నుండి కావచ్చు, శుభ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానం అందుకోబోతూ ఉన్నారు. ఈ రాశి వ్యక్తులకు మీకు మరికొద్ది గంటల్లో ఏ పని చేయాలి అనుకున్నా కొంత అయోమయ స్థితి అనేది ఉంటుంది. వీరికి ఇలా కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు మీరు చేస్తున్నటువంటి పనులను మీరు వాయిదా వేయొద్దు. మీ యొక్క కష్టాన్ని 100% పెట్టండి. లక్ష్యాలు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. చెడు ఆలోచనలు ఎప్పుడూ చేయకూడదు. ఇబ్బందులు సృష్టించేటటువంటి వ్యక్తుల విషయంలో అయితే మరికొద్ది గంటల్లో జాగ్రత్తగా ఉండండి. వారి ప్రమాదం మీ వైపుగా దూసుకురావచ్చు. మిత్రుల సలహాలు అయితే తీసుకోండి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. మీ శ్రమకు తగిన ప్రతిఫలితం అయితే పొందుకుంటారు. ఈ రాశి వ్యక్తులకు స్థిరమైన నిర్ణయాలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఏకాగ్రతతో ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. తోటి సిబ్బందితో సంబంధ బాంధవ్యాలు అనేవి మెరుగుపరచుకునే ప్రయత్నం చేయండి. అపార్థాలకు అస్సలు మీరు ఆస్కారం ఇవ్వద్దు. మీకు మిత్రుల యొక్క అండదండలు అనేవి పూర్తిగా కలగబోతున్నాయి. మరికొద్ది గంటల్లో మీకు వారి వలన లబ్ధి కూడా కలుగుతుంది. వ్యాపార నిర్ణయాల మీద ఇతరుల మీద ఆధారపడడం మంచిది కాదండి, జాగ్రత్త. ఎందుకంటే వారు మీకు అనవసరమైన సలహాలు ఇచ్చి మీ వ్యాపారం వెనుకబడే విధంగా ప్రయత్నం చేస్తారు. కావున వేరొకరి సలహా తీసుకోండి, కానీ నిర్ణయాన్ని మాత్రం వారి యొక్క ఆలోచనతో తీసుకోవద్దు. ఈ రాశి వ్యక్తులకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి కోరికలు అనేవి నెరవేరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక అదే విధంగా చూస్తే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన పనులను మీరు అయితే పూర్తి చేసుకునే ప్రయత్నంలో అలసత్వం వహించొద్దు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో చూస్తే గనక ఇప్పుడు కొత్త అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ఇదంతా దైవానుగ్రహం అండి. ఖచ్చితంగా అవకాశాలు అందుకుంటారు. వాటిని పూర్తిగా వినియోగించుకుంటే మీ యొక్క కెరియర్ లో వృద్ధి అనేది సాధిస్తారు. ఉద్యోగులకు పై అధికారుల మెప్పు అనేది కలగబోతూ ఉన్నది. ఇక మీరు వారి యొక్క పనుల్లో కూడా సపోర్ట్ అందిస్తారు. మీలో ఇంత టాలెంట్ ఉంది అని మరికొద్ది గంటల్లో పై అధికారులకు, సహోద్యోగులకు తెలియబోతూ ఉన్నది. ఆర్థిక సమస్యలు కూడా ఒక్కొక్కటిగా తొలగించుకునేందుకు మీరు వారి సహకారంతో అడుగులు ముందుకు వేస్తారు. మీకు చాలా అనుకూల అవకాశాలు మరికొద్ది గంటల్లో రాబోతూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులు మరిన్ని అనుకూల ఫలితాల కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించండి. అదే విధంగా నరసింహస్వామిని ఆరాధించండి. శుభం చేకూరుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.